కూడా ఎండల యొక్క తీవ్రత ఒక రకంగా వాయుగుండ రూపంలో సముద్ర నీటిని తాగేసింది అనేటువంటి పద్ధతి దాకా కూడా ఒక అంచనాలు వేస్తున్నారు. ఆ రకమైనటువంటి వాతావరణ ఇన్బ్యాలెన్స్ అంటే సమతుల్యత దెబ్బతింటం అనేటువంటిది కూడా అది మానవ తప్పిదమా ఇంకోటా ఏదైనా కావచ్చు. ఇవి కూడా వాతావరణ సమతుల్యత దెబ్బతింటం ద్వారా అకాల వర్షాలు కానీ వర్షపాతం నమోదును అంచనా వేయటం కూడా ఒక రకంగా వాతావరణ శాఖానికి కూడా ఛాలెంజ్గా మారింది అనేటువంటిది అగ్రి అవుతారా? తప్పకుండా అండి. ఎందుకంటే ఇప్పుడు మన భారతదేశంలోనే కాదు, అక్రాస్ ది వరల్డ్ ఈ సిచ్యువేషన్ ఉంది. క్లైమేట్ చేంజ్ అని మీరు వినే ఉంటారు. సో దాంట్లో మనకు ఇంతవరకు ఒక గత దశాబ్ద కాలంగా జరిగిన రీసెర్చ్లో తేలిన దాన్ని బట్టి చూస్తే పడిన చోట ఎక్కువ వర్షాలు పడడము, పడని చోట చాలా తక్కువ పడడము లేక పడకపోవడము, ఇది ఒక పరిణామం అని చెప్పొచ్చు. క్లైమేట్ చేంజ్ వల్ల జరిగే పరిణామము. సో ఇప్పుడు పడ్డ ఈ ఈ తక్కువ ఏరియాలో ఎక్కువ వర్షపాతము, తక్కువ సమయంలో టైంలో, ఎక్కువ తక్కువ సమయంలో ఎక్కువ తక్కువ టైంలో తక్కువ ఏరియాలో ఎక్కువ వర్షం పడడం ఎగ్జాక్ట్లీ అనేది ఒక అబ్జర్వ్డ్ క్లైమేట్ చేంజ్. ఇది ఫ్యాక్ట్. సో దాని ఇంపాక్ట్ ఇప్పుడు మీకు ఇలాగే కనిపిస్తుంటుంది. సో దీంతో పాటు ఇంకా వేరే కూడా ఇంపాక్ట్స్ ఉన్నాయి మనకు ప్రస్తుతానికి రిలవెంట్ అంటే ఈ ఫ్లడింగ్ వాటికి హెవీ రెయిన్ఫాలే మనకు కారణం. సో మనకి క్లైమేట్ చేంజ్ అనేది డెఫినెట్గా ఫోర్కాస్ట్ క్యాపబిలిటీని క్వశ్చన్ మార్క్లో పెట్టేసింది. డిఫికల్ట్ అయిపోతుంది. కొన్నిసార్లు అంచనాలు తప్పుతున్నాయి అని అయినా కూడా సాధ్యమైనంత టెక్నాలజీ అప్గ్రేడేషన్, కంప్యూటర్ మోడల్స్లో అప్గ్రేడేషన్స్ చేసుకుంటూ అబ్జర్వేటరీ డెన్సిటీస్ని, అబ్జర్వేటరీ పెర్ఫార్మెన్సెస్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఇది కూడా అధిగమించి మంచి ఫోర్కాస్ట్ ఇవ్వడానికి డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ఆల్సో వన్ ప్యారల్ యాక్టివిటీ అనమాట. రైట్. అంటే ఇక్కడ వైకారెడ్డి గారు నేను కూడా అనేది అదే, అంటే ఎవరికైనా అంచనా వేయగలుగుతాం ఒక దశలో. మనం ఊహించిన ప్రకృతిని అంచనా వేయటం అనేటువంటిది ఒకటి. ఎందుకంటే గతంలో లేనంత టెక్నాలజీ వచ్చింది కాబట్టి వాయుగుండాలను గమనిస్తున్నాం. వాయుగుండం ఎక్కడ దాటుతుంది, తీవ్రత, దానివల్ల ఫలితాలు ఏంటి, అది ఎంత వేగంతో గాలి వీస్తాయి, ఇలాంటి ఎంత నమోదవుతుందని ఉన్నా ఎంత అంచనా వేసినా ఒక్కోసారి మీరు అన్నట్టుగా అంచనాని అందని పరిస్థితి ఉంది అనేటువంటిది. అట్లాంటిదే ఒకటి నిన్న ఇవాళ జరిగినటువంటి పరిణామంగా చూస్తే ఒకటి. రెండోది మీరు ఇందాక నాయుడు గారు చెప్పినట్టుగా కూడా కొంత మా జనసాంద్రత పెరిగిన తర్వాత, అర్బనైజేషన్ అయిన తర్వాత, ఇక దానివల్ల వచ్చినటువంటి బిలో పావర్టీ లైన్ కింద ప్రజల సంఖ్య పెరిగే కొద్దీ దాంతో ఆక్రమణలు, నాలాల ఆక్రమణలు కావచ్చు, లేకుంటే వాగులమ్మట ఇళ్ళు వేసుకోవటము, లాంటి ఏట్లమ్మట ఇళ్ళు వేసుకోవటము, లేకుంటే ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఎప్పుడైతే ఏం కాదులే అనే ధీమాత వేసుకున్నారు, ఊహించని వాతావరణం, తక్కువ సమయంలో మీరంటే తక్కువ ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం నమోదు కావటం, దీంతో ఒక్కసారిగా విలయతాండం చేయటం, ఇదంతా వెరిసి అన్ని ప్రాణ నష్టం తక్కువైంది అదృష్టం. కానీ ఊహించని ఆస్తి నష్టం కూడా ఒక పేదవాడికి కూడా ఇది ఊహించని ఆస్తి నష్టం. జీవితకాలంలో మళ్ళీ కోలుకోవాలంటే చాలా కష్టం ఉంది. దీని అన్నింటినీ ఒక కోఆర్డినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. కానీ వాతావరణ శాఖకి, ప్రభుత్వానికి, అధికారులకి ఎక్కడో ఇవి కూడా కొన్ని ల్యాబ్స్ ఉన్నాయనుకోవాలా? ల్యాబ్స్ అని చెప్పాలంటే దీన్ని ఇది జరుగుతున్న మార్పులు అని చెప్పొచ్చు. ఇప్పుడు ల్యాబ్స్ ముందు జరుగుతుంది, తర్వాత దాన్ని మనము కవరప్ చేసుకోవడానికి, దానికి కావాల్సిన విధంగా అప్గ్రేడ్ అవ్వడానికి ప్రతి ఒక్క డిపార్ట్మెంటు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. సో ఎస్, టు సమ్ ఎక్స్టెంట్ ల్యాబ్సెస్ నుంచి మనం నేర్చుకుంటాము, డెవలప్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాము. దిస్ ఈజ్ అ నార్మల్ వే ఆఫ్ డెవలప్మెంట్, ఏ కంట్రీలో అయినా అది జరిగేదే. సో దట్ ఈస్ ఫైన్. సో ఇప్పుడు మన ఐఎండి ఫోర్కాస్ట్కి వచ్చినట్లయితే ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా ఇంపాక్ట్ బేస్డ్ ఫోర్కాస్ట్ అని ఇస్తున్నాం. ఇంపాక్ట్ బేస్డ్ ఫోర్కాస్ట్ అంటే ఇప్పుడు భారీ వర్షం అన్నప్పుడు ఈ భారీ వర్షం వల్ల ఇంపాక్ట్ ఏముంటుంది సో అనేది కూడా ఇస్తున్నాం అనమాట. ఇప్పుడు అగ్రికల్చర్ యాక్టివిటీస్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ యాక్టివిటీ కావచ్చు, సేఫ్టీ యాక్టివిటీస్ కావచ్చు, ఫ్లడింగ్ యాక్టివిటీస్ కావచ్చు, ఇలాంటి ఇంపాక్ట్స్ కూడా దాంట్లోనే మెన్షన్ చేస్తున్నాము. ఇప్పుడు ఒక మోస్తరు వాన అంటే ఏం ఇంపాక్ట్ ఉంటుంది అనేది, భారీ వర్షం అంటే ఎలాంటి ఇంపాక్ట్ ఉన్నది క్లియర్గా దాంట్లో చెప్తున్నాము. సో ఆ ఇంపాక్ట్ బేస్డ్ ఫోర్కాస్ట్ కూడా దాంట్లో మేము యాక్షన్స్ కూడా సజెస్ట్ చేస్తున్నాము ఏం చేయాలి అనేది. ఇప్పుడు కొన్నిసార్లు భారీ వర్షాలు వస్తున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీ ఉందనుకోండి, మీకు ఫస్ట్ యాక్షన్ సజెస్టెడ్ ఏంటంటే ఇప్పుడు ట్రాఫిక్ రెగ్యులరైజేషన్,
సీ సర్ఫేస్ మన రైల్ ట్రాఫిక్ కావచ్చు, రోడ్ ట్రాఫిక్ కావచ్చు, ఇవి రెగ్యులేట్ చేయడము, వాటిని ఆ దారి రైట్. టెక్నికల్గా ఆడియో ప్రాబ్లం వచ్చింది. మొత్తానికైతే ఆ, మనం చూస్తున్నాం అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అటు వాతావరణ శాఖ నిపుణులు చెప్పిన, సీనియర్లు వాళ్ళ అనుభవంతో చెప్పిన, మరొకరు చెప్పిన దీన్ని అధిగమించాలి అనేదే వైఖరెడ్డి గారు. ప్లీజ్ కంటిన్యూ. ఇందాక కొద్దిగా మధ్యలో ఆడియో ప్రాబ్లం వచ్చింది. యా, ఓకే ఓకే, సారీ. సో ఇలా యాక్షన్స్ కూడా ఇంపాక్ట్ బేస్డ్ ఫోర్కాస్ట్లో ఇంక్లూడ్ చేస్తున్నాం, సజెస్టెడ్ యాక్షన్స్. అవి కూడా ఫాలో అవ్వచ్చు, గవర్నమెంట్ కావచ్చు, రెలవెంట్ డిపార్ట్మెంట్స్ కావచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ మెనీ డిపార్ట్మెంట్స్ టు టేక్ యాక్షన్. మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర నుంచి, అవును. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, ట్రాఫిక్ మేనేజ్మెంట్ నుంచి, ఇవి అందరూ కోఆర్డినేట్ చేసుకొని చేయవలసిందే. ముఖ్యంగా ఏంటంటే ప్రతి ప్రిపేర్డ్నెస్ అన్నాం ఇందాక నాయుడు గారు చెప్పినట్టు. వర్షాకాలం వస్తుందంటే వర్షాకాలం ముందు ప్రిపరేషన్ అనేది ఉంటుంది. ఎస్. ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నా అంటే డ్రైన్స్ అవన్నీ చోక్ అయి ఉంటాయి, ఏమన్నా బ్లాక్ అయిపోయి ఉంటే అని బాగా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడము, ఉంటే క్లీన్ చేసుకోవడము, అలా చేసి పెట్టుకున్నట్టయితే మీకు ఎక్కడ నీళ్లు ఆగకుండా వెళ్ళిపోతాయి. కొన్ని ఏదన్నా వేరే ప్రాబ్లమ్స్ ఉంటే తప్ప రొటీన్గా వచ్చే ప్రాబ్లమ్స్ చాలా వరకు రాకుండా పోతాయి. 75% మీకు తగ్గిపోతాయి. ఆ ప్రిపరేషన్ అగ్రికల్చర్ యాక్టివిటీస్లో ఉంటుంది. ఇరిగేషన్, అగ్రికల్చర్, మీరంటే మున్సిపాలిటీ అందరూ కూడా, ఇప్పుడు రివర్స్ కూడా, రివర్ బండ్స్ స్ట్రెంత్ సిల్ట్ తీయటం కావచ్చు మీరన్నట్టు. యా, సో ఇవన్నీ కూడా ప్రిపరేటరీ సిస్టమ్ ఉంటుంది అనమాట. మీకు ఐఎండీలో కూడా మీకు సైక్లోన్ వస్తుందంటే మేము ఏం చేస్తామంటే సైక్లోన్ ప్రిపేర్డ్నెస్ అని అబ్జర్వేషన్ పెడతాం. అన్నీ సైక్లోన్ మనకి అక్టోబర్ నెలలో స్టార్ట్ అవుతుంది సీజన్. మీకు సెప్టెంబర్లో అందరి ఆఫీసర్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం, అందరూ మీ రడార్లు పనిచేస్తున్నాయా చెక్ చేసుకోండి, మీ వాతావరణ కేంద్రాలలో నీళ్ళు వచ్చి చేరే అవకాశాలు ఉన్నాయా చెక్ చేసుకోండి, బిల్డింగ్లు ఏమైనా లీక్ అయ్యే ఛాన్స్ ఉందా, ఎక్విప్మెంట్ రూమ్స్ ఉంటే ఎక్విప్మెంట్ రూమ్స్కి లీక్ వచ్చి ఎక్విప్మెంట్ పాడయ్యే అవకాశం